ప్రతి పండుగ సీజన్కు పెద్ద సినిమాల క్లాష్ ఎప్పటినుంచో జరుగుతుంది. కానీ ఈసారి జరుగుతున్న క్లాష్ మాత్రం టాలీవుడ్లో ప్రత్యేకంగా నిలవనుంది. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓజీ, నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతోన్న అఖండ 2. ఈ రెండు సినిమాలు ఆడియన్స్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్న చిత్రాలే. కానీ ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడమే ఇండస్ట్రీ వర్గాలకు మింగుడు పడని విషయం. ఫ్యాన్స్కు ఒక రకంగా ఇది మంచి కిక్ ఇచ్చే విషయమే అయినా ఇండస్ట్రీ వర్గాలలో మాత్రం ఈ రెండు చిత్రాలు తెగ కలవర పెడుతున్నాయి. ఈ రెండు హైప్ ఉన్న సినిమాలు కావడంతో ఒకదానికొకటి కొద్దిగా గ్యాప్ తీసుకొని రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ చూడవచ్చనేది ఇండస్ట్రీ వర్గాల ఆలోచన. కానీ ఈ విషయంలో ఎవరూ వెనక్కి తగ్గే అవకాశం కనిపించట్లేదు. సినిమాల పరంగానే కాదు, రాజకీయాల పరంగానూ వీరిద్దరూ ఒకే కూటమికి సంబంధించిన వారు కావడంతో యాంటీ ఫ్యాన్స్, మిగతా వాళ్లకు ఈ పోరు మంచి రసవత్తరంగా కనిపిస్తుంది. పవన్, బాలకృష్ణలో ఎవరు వెనక్కి తగ్గుతారా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఓజీ సినిమా షూటింగ్ మొదలై 2.5 ఏళ్లు దాటింది. ఈ సినిమా నిజానికి గతేడాది సెప్టెంబర్లోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ బాగా డిలే అయి రీసెంట్గా పూర్తయింది. అయినప్పటికీ ఈ సినిమాపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. పైగా ఈ సినిమా టీజర్, సాంగ్ ఫ్యాన్స్కు మంచి కిక్ ఇవ్వడంతో సినిమాపై భారీ స్థాయిలో హోప్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ఇదే తరహాలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 చిత్రంపై కూడా అదే స్థాయిలో ఉన్నాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 3 సినిమాలు ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అవ్వడంతో అఖండ 2 పై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్ కూడా ఉండటంతో ట్రిపుల్ బజ్ ఏర్పడింది. అయితే అఖండ 2కు సంబంధించి ఒక సాంగ్ మినహా సాంగ్ షూటింగ్తో పాటు బాలయ్య డబ్బింగ్ కూడా పూర్తయింది. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా ఉండటంతో దానిపై మేకర్స్ మరింత కేరింగ్ తీసుకుంటున్నారు. అయితే ఒకవేళ అదే జరిగితే బాలయ్య దసరా రేస్ నుంచి వెనుకంజ వేసినట్లే అవుతుంది. ఏది ఏమైనా ఈ రెండు సినిమాలకు ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్లోనూ మంచి బజ్ ఉండటంతో ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా సూపర్ హిట్ సాధించడం పక్కా అనే మాట బలంగా వినిపిస్తోంది.